నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నవీన్ కుటుంబానికి అండగా ఉంటా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 10,000 తక్షణ ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ, పద్మశాలి కులస్తుల ఆర్థిక సాయం చెక్కు అందచేత కుల కట్టుకుని దర్శనం ఈ చేయూత. బాధిత కుటుంబానికి అభయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు. హాజరైన పద్మశాలి కుల పెద్దలు, నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన నవీన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. హనుమకొండ కుమార్పల్లికి చెందిన నిరుపేద పద్మశాలి కులస్తుడైన నవీన్ భార్య నిఖిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సొంత ఇల్లు లేకపోవడంతో కర్మకాండలు శ్మశాన వాటికలోనే ఉంటూ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ వెంటనే స్పందించి ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని పద్మశాలి కులస్తులు తోచిన సాయం చేయడంతో వచ్చిన 1,60,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కులస్తులంతా ఒక్కటై తమకు ఈ మధ్యకాలంలో మృతనపల్లి సునీత లిఖిత మరణము వరంగల్ పద్మశాలి జాతిలో హనుమకొండ కుల సంఘంలో ఎంతో బాధను మిగిలిచ్చింది. ఎందుకంటే హనుమకొండ లోపల వారికి ఇల్లు లేకపోవడము, ఎవరు కిరాయి ఉన్న కాడ శవాన్ని వేసుకోలేకపోవడము, ఆమెను సీదా శ్మశాన వాటకు తరలించి అక్కడనే వేసుకొని అక్కడనే దాన సంస్కారాలు చేసి అక్కడనే దినాలు కూడా చేయడము హృదయ విదారకంగా భావించడం జరిగింది. జాతి లోపల మన మెసేజ్ని చూసి కొంతమంది ఆర్థిక సహాయము చేయడం జరిగింది. స్పాట్ల పంపించిన వాళ్ళు దాదాపు 1,60,000-1,70,000 దాకా రావడము, వారికి మన ఎమ్మెల్యే గారి దగ్గర మేము కూడా విన్నవించుకోవడం జరిగితే వారికి ఏ స్కీమ్ ఉన్నా కానీ ఒక ఇల్లు వచ్చేటట్టుగా చూస్తాను, వాళ్ళ బాగోగుల్లో నేను కూడా భాగం పంచుకున్నాను ఎమ్మెల్యే గారు చెప్పడము. ఎమ్మెల్యే గారికి మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపు 10,000 రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళి కూడా ఇవ్వడము, ఇల్లు ప్రకటించినట్టే అని కూడా ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో జాతి కదలికలు ముందుకు తీసుకుపోయి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం అందరం ముందుండి వాళ్లకు చేయూతనివ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అభయ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఒక 10 సంవత్సరాలు వాళ్ళ పిల్లలకు వారికి మెడిసిన్ రూపకంగా సాయం అందిస్తామని చెప్పినందుకు రాజగోపాల్ గారికి, వాళ్ళ కుమారుడైన డాక్టర్ గౌతమ్ గారికి మేము చాలా కృతజ్ఞతలు ఈరోజు మరి బాధాకరమైన విషయం, రాజగోపాల్ గారు, రాజేందర్ గారు, సంతోష్ గారు, నేను ఈ నవీన్ అనే వ్యక్తులు రాజేందర్ గారు చెప్పడంతోనే మేము నలుగురం కలిసి శ్మశాన వాటికం పోవడం జరిగింది. ఆడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా కనిపించింది. మాకు కనిపించడంతోనే ఎట్లా చేద్దామని నలుగురం ఒక కూర్చొని విచారించుకొని మనం ఎంతో ఇంతే సరిపోదు అనే ఉద్దేశంతో మన కుల బాంధవులందరినీ కూడా బాధ్యత చేద్దాం, వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేస్తారు కదా అనే ఆలోచనకు వచ్చి మేము ఆ రోజు మెసేజ్ పెట్టి అందరికీ పంపడం జరిగింది.
పంపడం జరిగిన తర్వాత వెంబడే స్పందించిన మన కుల బాంధవులు 1000, 500, 300, 1500, 2000, 5000, 3000 ఇలా అందరూ కూడా స్పందించి 1,66,67,000 కనుక ఈ మెసేజ్ ద్వారా పంపించడం జరిగింది. ఏది వాడ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా. మా పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా కోశాధికారి అయిన కట్కూరు సంతోషి ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా ప్రేమతోని, ఎవరిని బలవంతం చేయకుండా ప్రేమతోని అంత డబ్బు పంపడం అంటే మామూలు వచ్చాడు కాదు. మన పద్మశాలి కుల బంధువులు చాలా చైతన్యమయ్యారు. ఇది చైతన్యానికి మేమంతా కూడా హన్మకొండ జిల్లా తరఫున పద్మశాలి మన కుల బంధువులందరికీ పైసలు పంపిన పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు. మన పద్మశాలి కుల బాంధవులు ఈ నవీన్ కుమారి సహాయార్థం అతి నిరుపేద కుటుంబమైన ఈ నవీన్ కుమార్ గారికి సహాయానికి ముందుకు వచ్చిన మన పద్మశాలందరికీ నా పేరున దాదాపు 200 మంది దీని మీద స్పందించారు. ఈ 200 మంది కూడా ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇకపోతే ముందు వీళ్ళను నిరుపేద కుటుంబాన్ని మేము శ్మశాన వాటికి వెళ్ళి సందర్శించగానే అక్కడ చాలా బాధాకరం అనిపించింది. ఎవరికి కూడా ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని మనసుగా అనిపించి మేము టీమ్గా ఒక కమిటీగా వెళ్ళడం జరిగింది.